Hi, today we are going to discuss about టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అంతేకాకుండా వాటిని ఎప్పుడు ఎలాగూ యూస్ చేస్తారు అండ్ అంతేకాకుండా మార్కెట్లో దాని యొక్క వాల్యూ ఎలా ఉన్నదని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. టాప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఫస్ట్ జావా ఈజ్ ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ టాప్ ప్రయారిటీ. నౌ జావా యొక్క ఫీచర్స్ ఏమిటంటే జావా హ్యాస్ ఎ హై పాపులారిటీ, ఈజీ టు లెర్న్ అంటే ఈజీగా నేర్చుకోవచ్చు. వీటిని ఎక్కడ యూస్ చేస్తాము అంటే మెయిన్గా వచ్చేసి వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో, అంతేకాకుండా మొబైల్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా ఈ యొక్క జావా యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూస్ చేస్తారు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ ఓపెనింగ్స్ అనేవి కూడా మ్యాక్సిమం ఈ యొక్క యూస్ కేసెస్ మీద డిపెండ్ ఉంటాయి. అంతేకాకుండా జావా యొక్క బేసిక్ ఫీచర్స్ ఏమేంటి, అది ఎప్పుడు వచ్చింది, దాన్ని ఎవరు స్టార్ట్ చేశారో అని తెలుసుకుందాం ఇప్పుడు. జావా ఈజ్ ద లీడింగ్ జనరల్ పర్పస్ అప్లికేషన్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్వర్క్. ఇది 1991లో సన్ మైక్రో సిస్టమ్స్ యాజ్ ఏ హై లెవెల్ కంపైల్డ్ మెమరీ మేనేజ్మెంట్ లాంగ్వేజ్ని సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు 1991లో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. జావా సింటాక్స్ ఈజ్ సిమిలర్ టు C++ with curly braces for closure and semicolon to the end of the statement. Automatic memory management is one of the feature that made Java so popular quickly after its initial releases. అంతేకాకుండా జావా యొక్క ఫీచర్స్ C++ ప్రోగ్రాంలో ఫీచర్స్ మ్యాక్సిమం సిమిలర్గా ఉంటాయి. అదేంటంటే కర్లీ బ్రేసెస్ అండ్ ఒకసారి స్టేట్మెంట్ ఎండ్ అయిన తర్వాత సెమీకోలన్తో క్లోజ్ చేయడం. దీనిలో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అనేది బెస్ట్ ఫీచర్ ఇన్ దిస్ జావా కాన్సెప్ట్. ఇన్ C++లో మనకి ఆ మెమరీ మేనేజ్మెంట్ అనేది కాన్సెప్ట్ లేదు. సో బిఫోర్ was Java introduced languages that required manual memory management such as C++ were dominant. అంటే జావా కంటే ముందు వచ్చినటువంటి C మరియు C++ లాంగ్వేజెస్లో మెమరీ మేనేజ్మెంట్ అనేది కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉండే, అంటే మెమరీ మేనేజ్మెంట్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈ జావా కాన్సెప్ట్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. మాన్యువల్ మెమరీ అలొకేషన్ ఈజ్ రిడ్యూస్ అండ్ ఎర్రర్ ప్రోన్. సో జావా వాజ్ హెల్డ్ యాజ్ ఎ మేజర్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఈ మెమరీ కాన్సెప్ట్ వల్ల ఇది మేజర్ రోల్ అనేది యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ జావా కాన్సెప్ట్ ద ప్రామిస్ ఆఫ్ జావా బియాండ్ మెమరీ మేనేజ్మెంట్ వాజ్ ఇట్ క్రాస్ ప్లాట్ఫామ్ క్యాపబిలిటీ. అంతేకాకుండా కంపేర్ విత్ C అండ్ C++ని ఓవర్కమ్ చేస్తూ ఇందులో ఒక ఫీచర్ ఉంది, అదేంటంటే మెమరీ మేనేజ్మెంట్. అంతేకాకుండా ఇంకో అడ్వాన్స్ ఫీచర్ ఉంది, అది ఏంటంటే క్రాస్ ప్లాట్ఫామ్ క్యాపబిలిటీ. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ క్రాస్ ప్లాట్ఫామ్ క్యాపబిలిటీ? క్రాస్ ప్లాట్ఫామ్ క్యాపబిలిటీ అంటే మీరు ఒక చోట ప్రోగ్రామ్ను కనుక రాసుకొని కంపైల్ చేసి దాన్ని తీసుకెళ్ళి మరలా ఇంకొక సిస్టంలో కంపైల్ చేద్దామంటే ఆ ఫీచర్ అనేది C++లో లేదు. బట్ జావాలో వచ్చేసి మనము ఒక చోట రన్ చేసి ఒక చోట ఇంప్లిమెంట్ చేసినటువంటి ప్రోగ్రామ్ని ఎనీ ప్లాట్ఫామ్ ఎక్కడైనా సరే మనము రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోగల క్యాపబిలిటీ అనేది ఉన్నది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. దిస్ వాజ్ So for that only, this was marked as
write once, run anywhere. Java Virtual Mission runs Java bytecode which is compiled from the Java languages. Java Virtual Mission are available for most major operating systems including Linux, MEC and Windows. అంటే మనకి ఆటోమేటిక్గానే ఈ లైనక్స్ మ్యాక్స్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో ఈ జావా వర్చువల్ మిషన్ అనేది ఇన్బుల్ట్ అయి ఉంటుంది. సో అది ఎలాగంటే మనం ఇచ్చిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేసుకుని కంపైల్ చేస్తుంది. ఇట్ డస్ నాట్ వర్క్ ఆల్వేస్ వర్క్ పర్ఫెక్ట్లీ బట్ ఇట్ డస్. A program written in Java can run any platform with a compatible JVM. అంటే మనం ఈ కోడ్ని ఎక్కడైనా రాసుకుని దాన్ని జావా జేవిఎం కంపాక్టబిలిటీ ఉన్నటువంటి సిస్టంలో మనము దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. జావా అనేది జావా ఈజ్ యూజ్డ్ ఫర్ బిజినెస్ వెబ్. అంటే ఈ జావాని మనం ఎక్కడ యూజ్ చేస్తామో దేనికి యూజ్ చేస్తాం. సో జావా అనేది యూజ్ అవుతుంది ఎక్కడ, బిజినెసెస్, వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్. ఇట్ ఈజ్ నేటివ్ లాంగ్వేజ్ ఫర్ గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్. జావా ఆల్సో పవర్ఫుల్ మిలియన్స్ ఆఫ్ సెటప్ బాక్సెస్ అండ్ ఎంబెడెడ్ డివైజెస్. జావా డెవలప్మెంట్ స్కిల్ ఆర్ హైలీ. If you are considering a job in software development, you should strongly consider learning Java. సో ఇదండి జావా గురించి. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ జావా, దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ ఇన్ దిస్ జావా. సో నెక్స్ట్ we are going to learn about C. What is C and how, when it came, what is the popularity, what is the use cases, everything now we are going to learn. C is the first programming language. The popularity also is same, నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఈజీ టు లర్న్. అంతేకాకుండా దీన్ని జనరల్గా ఎక్కడ యూస్ చేస్తామంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లోను, హార్డ్వేర్ డ్రైవర్స్లోను, లోకల్ అప్లికేషన్స్లో. అంటిల్ జావా ఇంట్రడ్యూస్, అంటే జావా వచ్చేంత వరకు ఈ సి అనే కాన్సెప్ట్, ఈ సి అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కీ రోల్ చేసింది. సి వాజ్ ద డామినేట్ high level language. It was first introduced in 1972. The first version of Unix written in assemble language. ఈ సి అనేది 1972లో ఇంట్రడ్యూస్డ్ అయింది. ద ఫస్ట్ వర్షన్ వచ్చేసి యునిక్స్, ఇది రిటన్ ఇన్ అసెంబుల్ లాంగ్వేజ్లో దీన్ని రాసేవాళ్ళు. ఇది ప్రొటెక్టెడ్ టు సి. It was then used in the development of other earlier operating systems including IBM System 307, IBM System or 370. C has long history of development in older systems which slower process and little memory. Programs written in C had to be very effective. So C has a reputation of high performance in case where speed matters. C is still very popular due to its use in system development including operating systems, embedded devices and as firmware. The C standard library has been protected to many platforms, so it is viable in many use cases. However, the low-level system programming it is typically used for is more specialized skill than general application programming. This explains why the second most popular language on the global index has
relatively few job openings as compared to other languages in the top 10. There is likely to be some overlap in the jobs market with C++. So third top programming language వచ్చేసి పైథాన్. పాపులారిటీ ఈజ్ ఆల్సో హై. ఈజీ టు లర్నింగ్ లాంగ్వేజ్, ఈజీ టు మోడరేట్ ఆల్సో. యూస్ కేసెస్ వచ్చేసి వెబ్ అప్లికేషన్ అండ్ అఫిలియేట్ ఇంటెలిజెన్స్. పైథాన్ ఈజ్ ఏ రిలేటివ్లీ న్యూ ఇంట్రడ్యూస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1989. It is an interpreted language that support automatic memory management and object-oriented programming. Python is very popular for general purpose programming, including web application. It was recently become known of specialty use in artificial intelligent application. Python jobs are all very plentiful, so it is easy to find a job using Python. Fourth language is C++. The popularity is also used, easy to learn, and the use cases are local applications, web services, popularity services. C++ extends C with object-oriented features. The double plus comes from the increment operator from C. C++ was developed by bring features from older language to faster, more powerful platform. C++ occupies a similar area in the master market as C, including system programming and low-level hardware development. Over the years, the C++ standard libraries and specifications have been expanded considerably, leading to criticisms that it has become over complicated and difficult to learn. And another top 5 programming languages, next one is Visual Basic.NET. Popularity, easy to learn, and general use cases, web application and local application. Visual Basic.NET VB.NET is a Microsoft implementation of the Visual Basic language that complies to .NET intermediate language. This allows developers to write .NET application using Visual Basic. Applications written in VB.NET are more or less just as capable as many other. However, VB.NET was never very popular for business applications. Application development preferred C++